ఘోరంగా ఉంది. దాహంగా ఉంది, చాలా దాహంగా ఉంది. నీళ్ళు ఇవ్వండి. నీకేమైంది? తెచ్చిన్ చాలా కృతజ్ఞతలు. నీళ్ళు 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 కావాలి. ఈ చోట్ల ఒక కాలువ ఉండాలి. ఓ, ఆ కాలువ కూడా ఎండిపోయిందా? అటు చూడు, దాంట్లో ఉన్న చేపలు కూడా చనిపోయి ఉన్నాయి. నీళ్లు ఎక్కడో దొరకలేదు. అయ్యయ్యో, ఏం దారుణం ఇది! భయంకరమైన పీడకల్లా ఉంది. నేను మళ్ళీ ఆ ఏలియన్ చూశాను. ఎందుకని నా కోసం మళ్ళీ వచ్చావు? లేదు, నన్ను తీసుకువెళ్ళడానికి నేను అనుమతించను. రాను రాను కలలు ఎక్కువైపోయాయి. ఎలాగైనా సరే నీళ్లు సేకరించాలి. మళ్ళీ ఎప్పుడు వర్షం పడుతుంది? మళ్ళీ ఎప్పుడు పడుతుందో తెలియదు. దీని గురించి వర్షదూతని అడగాలి. ఏంటి వర్షదూత? ఆయన ఎక్కడుంటారో ఎలా కనిపెట్టేది? ఆయన ఈ ప్రదేశంలోనే ఉంటారని మా తాతగారు చెప్పారు. అదిగో చూడు, ఆ కొండపైనే. అయినా ఆయన ఎప్పుడు తలుచుకుంటారో అప్పుడే వర్షం వస్తుంది. కానీ ఆయన చూడటం సాధారణమైన విషయం కాదు, చాలా కష్టం. పర్వాలేదు నాన్నగారండి, కష్టపడి పైకెక్కి ఆయన దగ్గర బ్రతిమాలుకుందాం. కానీ అది చాలా ప్రమాదకరమైన పర్వతం. దాన్ని ఎక్కడం చాలా కష్టం. మా తాతయ్యకి ఆయన తాతయ్య చెప్పాడు, ఆయన తాతయ్యకి ఆయన తాతయ్య చెప్పాడు, ఆయన తాతయ్యకి ఆయన తాతయ్య చెప్పాడు. ఇలా తాతల కాలం నుంచి చెప్పుకుంటూ వస్తున్న కథ ఇది. వంశాచారంగా చెప్పుకుంటున్న కథ ఇది. అందువల్ల అక్కడికి వెళ్ళలేం. మాట్లాడుతుండగానే ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? మా నాన్న మాట వింటే మనం కూడా ముసలాళ్ళం అయిపోతాం. ఎలాగైనా మనం పైకి వెళ్ళాలి. ఏమంటావు? బాధపడద్దు. చాలా కృతజ్ఞతలు. భయపడకు, నేనున్నాను. ఇలా చేసావేంటి? మనం పైకి వచ్చేసాం. ఇక్కడ ఎవరూ లేరే. ఆ వర్షదూత ఇక్కడే ఉన్నారని చెప్పారు. జాగ్రత్త! అలా చూడు, వర్షదూత వస్తున్నారు. మా ఊళ్ళో వర్షాలే లేవు, మాకు నీళ్లు కావాలి. అరే పర్వాలేదే, మేము కూడా మిమ్మల్ని చూసి చాలా భయపడిపోయాము. ఇతన్ని చూస్తే తమాషాగా ఉంది. తను ఎప్పుడు అంతే, తనని మీరు తప్పుగా అనుకోకండి. మా ఊర్లో నీళ్ళ కరువు వచ్చేసింది. మీరు మాకు వర్షం పడేటట్టు సహాయం చేయగలరా? వర్షం పడుతోంది. మాకీ వర్షం సరిపోదు, ఇంకా చాలా వర్షం కావాలి. ఇప్పుడు నేనేం చేయాలి? అదేం ఆలోచిస్తుందో నాకు అర్థం కావట్లేదే. అవును, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నన్ను వదలమంటున్నారా? ఖచ్చితంగా నేను నీతోనే రావాలా?
ఏంటి ఎవరు లేరు? అవును, ఈవిడే మీ అమ్మగారా? ఓ, మిమ్మల్ని ఇక్కడ బంధించారా? అందువల్లే మాకు వర్షమే కురవట్లేదా? అలాగే, మిమ్మల్ని ఎలాగైనా నేను కాపాడుతాను. ఇప్పుడు చూసుకోండి. కొంచెం కూడా జరగట్లేదు. తోతేచిన్! ఎవరు నన్ను పిలిచింది? తోతేచిన్! ఇదిగో వస్తున్నా. నీకు నచ్చిన అరటి పండ్లు ఇక్కడ చాలా ఉన్నాయి, వచ్చి తిను. అలాగా వస్తున్నా. చేశాడంటే మనం దిగులు పడక్కర్లేదు. నాకు అరటిపళ్ళు కావాలి. త్వరగా రా. వస్తున్నా, ఇదిగో వచ్చేస్తున్నా. త్వరగా రా. వచ్చేసా దొదచిన్. బాగా వర్షం కురిపిస్తానని మీరు నాకు మాటిచ్చారు. వర్షం పడుతుంది. అరటిపండేది? వర్షం వస్తుంది, వర్షం వస్తుంది, ఇంకా బాగా కురవాలి. ఎలాగో అలా వర్షం కురిపించాం. అమ్మయ్య. నాన్నగారి వేట. మృగాల శబ్దం వినపడుతోంది. ఈ రోజు నాకు చాలా మంచి వేట. ఈవేళ వాటిని వదిలిపెట్టను. వాటికి కనపడకుండా జాగ్రత్తగా వెళ్ళాలి. ఏమిటబ్బా, ఈ చోట్లో ఒక్క జంతువు కూడా కనిపించట్లేదే. పర్వాలేదు, నేను అనుకున్నట్టుగా ఇది పెద్ద మ్యామూతే. కానీ అదే సమయంలో పులి గాండించడం కూడా విన్నానే. అది ఎక్కడికి పోయి ఉంటుంది? ఒకవేళ పులి తన ఎర కోసమని దీన్ని దెబ్బతీసుంటుందా? కానీ పులి ఎక్కడా? కనుచూపు మేరలో ఎక్కడా కనపడడం లేదు. అదృష్టం, ఇది నా కంట పడింది. ఒక వారం రోజుల వరకు ఆహార సమస్య ఉండదు. ఇలా వచ్చి చూడండి. ఒకసారి బయటికి రా, మీ నాన్నగారిని వచ్చి చూడు. ఇప్పుడైనా నేను బలవంతుడని ఒప్పుకుంటారా? నిజంగా చాలా అద్భుతం. మీకు చక్కగా వంట చేసి పెడతాను. దీన్ని నేను నమ్మలేకపోతున్నాను. మీరు ఒకరే దీన్ని వేటాడారు నాన్నగారండి. ఇలా చూడు, వంశపారంపర్యంగా నేను ఎంతో బలవంతుణ్ణి. నాకు ఇది పూచిక బలతో సమానం. ఇవాళ మీ నోటికి రుచిగా నేను వండి పెడతానండి. సంతోషంగా ఉంది. ఇవాళ నిజంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. చూడుగా, నువ్వు నాకు కాస్త సాయం చేయగలవా? ఖచ్చితంగా చేస్తాను. నా కడుపు నిండిపోయినట్టుంది. ఇదిగో చూడుగా, నువ్వు అన్నింటినీ చూసి భయపడకు. ఏదో కలగని ఉంటావు. నువ్వు నిజమే చెప్తున్నావా? లోపల నుండి ప్రశ్నలు అడగకపోతే బయటకు వచ్చి చూడొచ్చు కదా. నువ్వేమంటున్నావు?
అవి వేటాడే ఎర్రను నేను తీసుకొచ్చాను, అందుకోసమే వచ్చినట్టున్నాయి. ఇందాకేమో గప్పురుపోయారు, ఇప్పుడేమైంది? త్వరగా త్వరగా మన ఇంటి ముందు నిప్పంటించండి. అవి లోపలికి రావు కదా? ఒకవేళ లోపలికి వచ్చినా రావచ్చు. మంచి ఆలోచన దొతాచిన్. నువ్వు వెంటనే బయటకు వెళ్ళి అక్కడ ఉండే పులుల్ని తరివేయి. ఏంటి పులే? లేదు నాన్నగారండి, అక్కడ చాలా పులులు ఉన్నాయి. దొతిచిన్ దాన్ని తరిగి కొట్టలేడు. అవును, నువ్వు చెప్పేది నిజమే. వాటిని తరిమి కొట్టాలి. ఆ ఏనుగును మీరు వేటాడి తీసుకొచ్చారు. దాన్ని వెతుక్కుంటూ ఇక్కడికి ఆ పుల్లు ఎందుకు వచ్చాయబ్బా? నాకెందుకో అనుమానంగా ఉందండి. ఏంటి? నిజం చెప్పండి, మీరు ఏదైనా అబద్ధం చెప్తున్నారా? అదేమిటంటే నిజం చెప్పండి. లేదు, నేనే దాన్ని. ఇప్పుడే నాకు అర్థమవుతుంది. ఆ పులులు వేటాడింది మీరు తీసుకొచ్చేసారన్నమాట. మీరు దొంగతనాలు కూడా మొదలు పెట్టారా? నన్ను క్షమించు. మీకు కాస్త కూడా కనికరం లేదు. పులులు వేటాడిన ఆహారాన్ని మీరు తీసుకొచ్చేసారు. ఇది మీకేమైనా న్యాయంగా ఉందా? చెప్పేది విను, అరవకు, నిశ్శబ్దంగా ఉండు. నేనెందుకు నిశ్శబ్దంగా ఉండాలి? దయచేసి వదిలే. మీరు పోట్లాడడానికి ఇది సరైన సమయం కాదు. ఈ సమస్యను ఎలాగైనా తీర్చాలి. ఇప్పుడు ఆ పులుల్ని తరిమేయాలి. వాటిని ఎవరు ధైర్యంగా ఎదుర్కొంటారు? మన దొతాచిన్. పులులు అరుస్తున్నాయి, జాగ్రత్త. ఏమండి, ఇంతకు మించి మన ఇంట్లో కట్టెలు లేవు. ఏమంటున్నావు? కొద్దిసేపట్లోనే ఆ నిప్పు ఆరిపోతుంది. నిప్పు ఆరిపోయింది నాన్నగారండి. మీరిద్దరూ భయపడకుండా లోపలే ఉండండి. మరి మీరు? ఈ కుటుంబాన్ని కాపాడవలసిన బాధ్యత నా మీద ఉంది. గాన్, నువ్వు భయపడకు. నేను ఎలా యుద్ధం చేస్తానో చూడు. వెళ్ళకండి నాన్నగారండి. ఏమైనా ఉంటే మనం మాటల్లో తేల్చుకుందాం. మన మధ్య గొడవలొద్దు, సంధి చేసుకుందాం. నేను నమ్మలేకపోతున్నాను. అవి మనల్ని ఏమీ చేయలేదు. వాటికి తినడానికి ఆహారం కావాలి, అందుకే అవి ఆ మేమూతుని తీసుకువెళ్ళిపోయాయి. పాపం, అవి బాగా ఆకలితో ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళి హాయిగా తింటాయి. ఇలా అయిపోయిందేంటి? నేను వచ్చేసా. భోజనం రెడీయా? మీ నాన్నగారు వేటకు వెళ్ళారు, ఇంకా రాలేదు. కాసేపు ఆగు. మళ్ళీ నాన్నగారు ఏదైనా దొంగతనం చేసుకుని వస్తారా? లేదు కానీ మీ నాన్నగారు ఇంకెప్పుడు అలా చెయ్యరు. నాకా నమ్మకం లేదు. ఇదే మంచి అవకాశం. ఎలాగైనా మనం కొంచెం తీసుకువెళ్ళిపోదాం. దొరికిపోయా. కాపాడండి, ఇక మీదలా దొంగతనం చెయ్యను. నన్ను వదిలే. నేనెప్పుడు మళ్ళీ నీ ఛాయలకే రాను. నన్ను వదిలే, వదిలే. బాగా ఇరుక్కుపోయాను. ముత్యాలు చేర్చడం. ఈ చోటు చాలా అందంగా ఉంది కదా? అవును, ఆ సముద్రం చాలా అందంగా ఉంది. ఓ సూపర్. అలలు కూడా చాలా బాగున్నాయి కదా? ఊరికే చెప్పకూడదు, అలలు చాలా బాగున్నాయి. చెక్క భజన చేయకు. కానీ మీరు నేను చెప్పేది వినాలి. ఈ రోజు ఎవరు చేపలు పట్టకూడదు. నువ్వు కరెక్ట్ గా చెప్పావు. తందాంతాన పాడుతున్నావా? ఈ సముద్రపు చేపల మీద ఒకలాంటి కంపు కొడుతుంది, అది నాకు నచ్చదు. భలే మాట మారుస్తున్నావే. కానీ ఆ చేపల వాసన నాకు చాలా ఇష్టం. అలాగా, నీకు నచ్చదు అనుకున్నాను. ఇందుకే జాలరా వేయకూడదు. ఈ సముద్రపు మీద ఉన్న అలలు, చేపలు అన్ని నాకు చాలా ఇష్టం. కానీ నాకు నచ్చింది నీకు నచ్చలేదు, అందువల్ల నువ్వంటే నాకు ఇష్టం లేదు. నేను ఊరికే చెప్పాను, ఆ వాసన చాలా బాగుంటుంది. ఏమంటున్నావు? అవునవును, నాకు ఇష్టం అని నీకు తెలుసు కదా.
నీకోసం తెచ్చేశాను. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. చాలా థాంక్స్. నువ్వేమీ దిగులు పడకు, నీకోసం నేను సముద్ర గర్భానికి వెళ్ళి ముత్యం తీసుకొస్తాను. నిజంగానే ఈ రోజు నేను సంతోషంగా ఉన్నాను. ఒకవేళ నేను వెతికే ముత్యం దీంట్లోనే ఉంటుందేమో. మర్యాదగా తెరుచుకో. ఇక నా వల్ల కాదు, దోతే చిన్నే పిలవాలి. వాడెక్కడున్నాడు? దోతే చిన్. భలే భలే భలే. గాన్ ఏమైపోయాడు? భలే, ఇది చాలా పెద్ద ముత్యం. నేనే. నాకు చాలా టైర్డ్ గా ఉంది. కాసేపు ఆగు, నీకోసం నేను ఆ ముత్యాన్ని తీసుకొచ్చేస్తాను. ఛ, వీడి గుండెని చూసి ఏమారిపోయాను. ఎంతసేపని ఎదురు చూడాలి. అయిపోయింది బాబాయ్. ఇప్పుడు చూడు. ఐడియా. అదిరిపోయింది. పీకో మాత్రం దీన్ని చూస్తే చాలా సంతోషపడుతుంది. ఏం చేస్తున్నావు దోతేసిన్? ఎంత పెద్ద చాప! ఎస్కేప్! కాపాడండి! దోతేసిన్! దోతేసిన్, మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళాలి. పద పద. దోతేసిన్, త్వరగా త్వరగా వెళ్ళు. నాకు చాలా భయంగా ఉంది. అటు వెనకే వస్తుంది. త్వరగా వెళ్ళు. వచ్చేసావా గాన్? నా వెనకాల చాలా పెద్ద చాప వస్తుంది. నువ్వు పారిపో. పెద్ద చాప! త్వరగా త్వరగా వచ్చేయండి. వచ్చేసాను. త్వరగా త్వరగా తప్పించుకోండి. పారిపో. అయిపోయాం బాబాయ్. మనం తప్పించుకున్నాం. ఇలా చూడు పీకో, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఎక్కడికి వెళ్ళింది? దీన్ని పేరే వజ్రం అంటారు. చాలా థాంక్స్. ముత్యం కన్నా వజ్రానికి విలువ ఎక్కువ. నాకు ముత్యం వద్దు. గాన్, ఆ ముత్యాన్ని నువ్వే పెట్టుకో. దానికి బదులు నాకు వెళ్ళి వజ్రాన్ని తీసుకురా. నా కష్టం అంతా వృధా అయిపోయిందే.